కీలెరిగి వాత పెట్టాలి అంటారు కదా. అలా పెట్టగల సత్తా ఉన్న వ్యక్తి మన జయశంకర్ గారు, మన ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఏంటంటే మన ఈ మధ్య ఈయన వచ్చాడు కదా మన దేశానికి, మార్క్ రూబియో. సార్ వచ్చిన తర్వాత ఆయన ఎవరు కేర్ చేయాల, ఆయన దిగటమే కలకత్తాలో వస్తే ఏదో ఒకళ్ళు చిన్న చిత్తగా ఆఫీస్లో ప్యూన్ కన్నా కొద్దిగా పై హోదా ఉన్న వ్యక్తి వెళ్ళి హాయ్ సార్ బాగున్నారా అని చెప్పి అన్నారు అంతే. ఎందుకంటే వీళ్ళకి ఇంటెన్షన్స్ ప్రభుత్వానికి ముందే తెలుసు. అందుకోసమే, ఎందుకంటే వీడు ఎలాగా ఇది దిగుతాడు అక్కడ మార్క్ రూబియో, దిగి అక్కడ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఏదో రాజకీయం చేస్తున్నాడు అనే సంగతి మనకి ఎప్పుడో ముసాద్ ద్వారా వార్తలు అందిపోతాయి, పెద్ద పట్టించుకోవాలా. సో ఈ చూద్దాంలే ఏమవుతుందో అనేది. మొత్తానికి అక్కడ ఆ పని చూసుకొని అట్నుంచి ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీలో కూడా ఇతని పెద్ద ఎవరు వాల్యూ ఇవ్వాల. సరే జయశంకర్ గారితో కొంచెంసేపు మాట్లాడాడు, అది అన్నాడు ఇది అన్నాడు, కాఫీ తాగాడు, మీ కాఫీ బాగుంది అన్నాడు, మీ బిస్కెట్లు చాలా బాగున్నాయి అన్నాడు. ఇంకా బాగున్నాయని చెప్పడానికి ఏమున్నాయో అర్థం కాల. సరే మొత్తానికి మనంతా కలిసి రేపొద్దున మంచి బిగ్ డీల్ కుదుర్చుకుందాం, ట్రంప్ చాలా యాంగ్షియస్గా ఉన్నా అని చెప్పాడు. అంత బాగుంది. అయిపోయిన తర్వాత ఈ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు కదా, ఆ ప్రెస్ మీట్లో అక్కడ జరిగిన మాటలన్నీ, సంభాషణలన్నీ కూడా జయశంకర్ ఇవాళ మేము ఇక్కడ మాట్లాడుకున్న ఫలానా విషయాలని చెప్పి అక్కడ ప్రెస్ ముందు చెప్పేసాడు. స్టన్ అయిపోయాడు మాట ఇతను. ఏంటి మనం లోపల మాట్లాడుకునే విషయాలు కూడా నువ్వు బయట చెప్పేస్తున్నావు అన్నట్టుగా ఉంది మార్క్ రూబియో యొక్క చూపుల్లో. ఎందుకంటే ఎంతో కాలంగా వేచి ఉన్నాడు జయశంకర్. ట్రంప్ లోపల జరిగే సంఘటనల్ని జాగ్రత్త గుమ్మరంగా ఉంచాల్సిన విషయాలను కూడా ప్రెస్ ముందు ఇలా చెప్పేస్తూ ఉండటం వల్ల చాలామందికి చాలా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ లోపల జరిగిన విషయాలు ఏమీ లేవు, ఈ సుత్తివాగుడు సొల్లువాగుడే తప్పించి అనేది అక్కడ పబ్లిక్ ముందు ప్రెస్ ముందు చెప్పేటప్పటికి మార్క్ రూబియోకి మతిపోయింది. ఏం అనలేడు, ఏం చేస్తారు పాపం. ఎందుకంటే నీవు నేర్పిన విద్య కదా నిర్జాక్ష అంటాడేమో అని భయం అతనికి. ఎందుకంటే ట్రంప్ వద్ద నేను నేర్చుకున్నానయ్యా బాబు అని చెప్తాడేమో అని. ఏదేమైనా సరే కుక్క కాటికి చెప్పుదామంటారు అసలు అలా తగిలిచ్చాడండి మన శంకర్. జై శంకర్, జై హో శంకర్.